ఓం నమో నారాయణాయ నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 38వ భాగం ఈరోజు మనం తెలుసుకుందాం. ఇటువంటి స్థితిలో ఎటువంటి స్థితి అంటే పురంజయుడు యొక్క స్థితి, దానిలో ఉన్నటువంటి ద్వారాలు, ఆ పేర్లు, ఎటు నుంచి ఎటు వెళ్తే ఏమొస్తుంది ఏమిటి అనేవి నిన్న చెప్పారు. ఇంకా ఏమున్నాయో తెలుసుకుందాం. ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ ఉంటే చండవేగుడు అనేవాడే ఒక గంధర్వుడు చూశాడు. ఈ కోటని స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర 360 మంది మగ సైన్యం, 300 మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడ సైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అంటే ఇది రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణపక్షాలుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటని బద్దలు కొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు కాలకన్య అంటే కాలస్వరూపమైన ఈశ్వరుడు కాలకన్య కలిసింది. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవటానికి ఇష్టపడలేదు. బ్రహ్మజ్ఞాని కదా, ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే తనను పెళ్లి చేసుకోవాల్సిందని అడిగింది. అప్పుడు ఆయన, నువ్వు నాకు అక్కర్లేదు, చేసుకోను అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యురూపమై శరీరాన్ని పడగొట్టగలదు. కానీ నారదుడిని మాత్రం ఏమీ చెయ్యలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. అందుకని ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా 3 లోకాల్లో తిరుగుతూ ఉండు అని శాపం ఇచ్చింది. అప్పుడు నారదుడు, నాకు బెంగే లేదు, నామం చెప్పుకుంటూ 3 లోకాలు తిరుగుతూ ఉంటాను, కానీ ఒక మాట చెప్తున్నాను విను, నిన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు అన్నాడు. తర్వాత కాలకన్య యవనుల నాయకుడు అయిన భయుడి దగ్గరికి వెళ్ళి తనను పెళ్లి చేసుకోమంది. అతడు ఏమన్నాడంటే, నువ్వు నా చెల్లెలు వంటి దానివి, నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వారి పేరు ప్రజ్వరుడు. నువ్వు వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పని పేరు ఏమిటి అంటే దేవగుప్తము. అంటే చాలా రహస్యమైంది. నీకు భర్త దొరకలేదని కదా నువ్వు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్య అయిపోయినట్లు వాడికి తెలియదు. నువ్వు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే అప్పుడే వాడు నీకు భర్త అయిపోతాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు. కాబట్టి నీ పేరు జరా అని చెప్పాడు. ఇక్కడ జర అంటే ఏంటి? వృద్ధాప్యం. వ్యక్తులు తమకి ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు, కానీ జర వచ్చి పట్టేస్తుంది. ఆమె వెనకాలి భయుడు వస్తాడు. భయుడు అంటే యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయాలు, ప్రాణాలు, రోగాలు ఇవన్నీ బయలుదేరిపోవడం. తాను చచ్చిపోతానేమోనన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అంటే పెద్ద జ్వరము, పెద్ద జబ్బు. వాడు సంధి బంధాలని విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తర్వాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ సేవకులు తెచ్చినవి తింటూ ఇందులో వండిపోతే బాగుంటుంది అనుకుంటూ ఉంటాడు. అంటే తమ భార్యను తలుచుకుంటూ సేవకులు తెచ్చినవి తింటూ ఇందులో ఉండిపోతే బాగుంటుంది అంటూ ఉంటాడు. అంటే తన భార్యని ఇంద్రియాలతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకొని సంతోషపడిపోతూ ఉంటాడు. అంటే ఎవరికీ తెలియని ఒక రహస్యమైన పనిని చేస్తుంది. ఈయనను ఆదమరిపించి నిశ్శబ్దంగా కోటలో నుంచి బయటికి తోసేస్తుంది. అంటే వాడికి మృత్యువు వచ్చేసింది అని అర్థం. మంచం చుట్టూ అందరూ ఉంటారు. ఎప్పుడు పోయాడో, ఎటు పోయాడో, ఎటు నుంచి పోయాడో ఎవ్వరూ చెప్పలేరు. ఈ పని ఎవరి వల్ల జరుగుతుందంటే జర వలన జరుగుతుంది. అంటే వృద్ధాప్యం వల్ల జరుగుతుంది.
దేవగుప్తం చేసేస్తుంది, అంటే రహస్యంగా ఆ పనిని చేసేస్తుంది. ప్రజ్వరుడు, భయుడు, యవనులు, జర కలిసి దేవగుప్త కార్యాన్ని నిర్వహిస్తారు. ఆఖరున పురంజయుడు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు 5 పడగల పాము బయటికి వెళ్ళిపోతుంది. 5 పడగల పాము అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు అనేటువంటి 5 పంచప్రాణాలు కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ కోట ఏమవుతుంది? శిథిలమైపోతుంది. ఈ కోట అగ్నిహోత్రంలో పడిపోతుంది. ఈ విధంగా పురంజనుడి కోట కాలిపోయింది. ప్రాచీన బర్హి ఈ కథనంతటినీ విని మనుష్యుని జీవితం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఉత్తర క్షణం ఏం చెయ్యాలి అని నారదుడిని అడిగాడు. అప్పుడు నారదుడు, నువ్వు చేయగలిగింది ఒక్కటే అని చెప్పాడు. భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి, ఈ రెంటిని పెంచుకో అని చెప్పాడు. ఇది పరమ పవిత్రమైన ఆఖ్యానం. ఇది కథారూపంలో ఉంటుంది, కానీ గొప్ప రహస్యాన్ని ఆవిష్కరిస్తుంది. మీరు మీ మనవలను, చిన్నపిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఈ కథని చెప్తే వారికి వేదాంతంలో ప్రవేశం లభిస్తుంది. వారిలో వైరాగ్యానికి బీజాలు పాతటం అంటే ప్రారంభమవుతాయి. అంత గొప్ప ఆఖ్యానం ఇది. మరి తర్వాత పంచమ స్కందం ప్రియవ్రతుని చరిత్ర. భగవత్ కథ అనే దానికి అర్థం భగవంతుడిని నమ్ముకుని జీవితాన్ని నడుపుతున్న మహాభాగవతుల చరిత్ర అనే అర్థం. భగవత్ సంబంధమైన కథ కనుక దీనికి భాగవతం అని పేరు వచ్చింది. భాగవతం తెలిసినా విన్నా, తెలియక విన్నా, తెలియక విన్నా, కథాస్వరూపంగా వినపడినా జీవితానికి ఒక గొప్ప అదృష్టమే లభిస్తుంది. స్వయంభవ మనువుకి 3 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కుమారులు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమైన భక్తి తత్పరుడు. చిన్నతనంలోనే వైరాగ్య సంపత్తి పొందాడు. దీనికి తోడు బంగారు పళ్ళానికి గోడ చేరువబ్బినట్లు ఆయనకు నారద మహర్షి గురుత్వం లభించింది. నారద మహర్షి ఆయన్ను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ఇంత జ్ఞానం పొంది, ఇంత భక్తి పొంది, ఇంత వైరాగ్యాన్ని పొందాడు. స్వయంభవ మనువు రాజ్యాన్ని స్వీకరించడం అంటే స్వీకరిస్తాడా అంటే స్వీకరించడు. ఒక రోజున తండ్రి గారు వెళ్ళి కుమారుణ్ణి అడిగాడు, నాయనా, నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. ఈ తోడబుట్టిన వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంకా ఈ రాజభోగాల యందు విరక్తి చెంది ఉన్నాను. తపస్సుకు వెళ్ళిపోతున్నాను. అందుకని నీవు వచ్చి రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. ఇలా మాట్లాడటం చాలా కష్టం. ఎందుకంటే కథలో చెప్పినంత తేలిక కాదు. అప్పుడు ప్రియవ్రతుడు, నాకు ఈ ప్రకృతి సంబంధము, దీని బంధనము గురించి నాకు బాగా తెలుసు. ఈ శరీరంలోకి వచ్చింది బంధనాల్ని పెంచుకుని అవిద్య యందు, కామక్రోధాల యందు, అరిషడ్వర్గాల యందు కూరుకుపోవటానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయటం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. అందుకని నాన్నగారు, నాకు రాజ్యం అక్కర్లేదు. నేను ఇలాగే ఉండి ఈశ్వరుణ్ణి చేరుకుంటాను. భగవంతుడి గురించి తపిస్తాను అన్నాడు. ఈ మాట వినగానే చతుర్ముఖ బ్రహ్మగారు గబగబా కదిలొచ్చారు. ఎందుకని వచ్చారు అంటే, ప్రజోత్పత్తి చేసి రాజ్యపాలన చేసి ధర్మాన్ని నిర్వహించమని స్వయంభవ మనువును బ్రహ్మగారు సృష్టించారు. ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు. అప్పుడు ఈ బ్రహ్మగారు ఊరుకున్నట్లయితే ఇదే లోకంలో కట్టుబాటు అయిపోతుంది. గృహస్థాశ్రమం నందు ప్రవేశించడం అనే అత్యంత ప్రమాదకరమైన చర్య అని, కాబట్టి దాని అందు ఎవరూ ప్రవేశించరాదు అని ప్రజలు భావిస్తారు. అప్పుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్రమైన చర్యగా భావించబడదు. ఇంకా వంశోత్పత్తి ఉండదు. అందుకు కదిలారు బ్రహ్మగారు. నాయన ప్రియవ్రత,
సంసారంలో ప్రవేశించనని నీ అంతట నీవు ఒక నిర్ణయానికి వస్తున్నావు. నీకు నాకు సమస్త లోకపాలులకు బ్రాహ్మణులకు ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణం ఏమైనా ఉన్నదా? ఇదియే ప్రమాణము అని చెప్పటానికి వేదమే ప్రమాణమై ఉంటుంది. ఈశ్వరుడు లేడన్నవాడిని నాస్తికుడు అనరు. వేదము ప్రమాణము కాదు అన్నవాడినే నాస్తికుడు అంటారు. అందుకే వేదం కనపడిన, వేద పండితుడు కనపడిన వెంటనే నమస్కరించాలి. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారేది. మారిపోతున్న దాన్ని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ప్రతి క్షణం మారిపోయే దానిని ధర్మం అని పిలుస్తారు. మారుతున్న ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ, మరి అలా అనుష్ఠానం చేయడానికి నువ్వు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నీకు వచ్చిన జ్ఞానం స్థిరమైన జ్ఞానం. అందుకని నువ్వు అందులోకి ప్రవేశించు. లేకపోతే నీవు ఈశ్వరాజ్ఞను ఉల్లంఘించిన వాడవవుతావు. అయితే గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళ అనే సందేహం వస్తుంది. మహాపురుషులైన వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇప్పుడు ఆయన అన్నాడు, మహానుభావ, మీరు వచ్చి ఈ మాట చెప్పారు కాబట్టి నేను తప్పకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి రాజ్యపాలన చేస్తాను అన్నాడు. ఇది ధర్మం అంటే. ఎందుకంటే పెద్దలైన వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినే లక్షణం ఎవరికి ఉన్నదో వాడు బాగుపడతాడు. బ్రహ్మగారు చెప్పిన వాక్యాన్ని విని ప్రియవ్రతుడు తగిన భార్యను చేపట్టాడు. ఆమె ఎవరు అంటే విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆమె పేరు బర్హిష్మతి. ఆమె యందు 10 మంది కుమారులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. దీని చేత ఆయన తరించాడు. ఊర్జస్వతిని శుక్రాచార్యులకిచ్చి కన్యాదానం చేశాడు. వారిద్దరికి దేవయాని అనబడే కుమార్తె జన్మించింది. పురంజయుడి యొక్క పురంజయోపాఖ్యానం ఇది. అంతకుముందు భాగంలో కొంత, ఇప్పుడు ఈ భాగంలో కొంత అయ్యింది. ఎలా ఇంకా ఏ ఏ స్థితులు, మరి చివరికి మరి ఎవరు పెళ్లి చేసుకుంటానన్నారు, లేకపోతే చెల్లి చేసుకోనని ఎవరు అన్నారు, మరి చివరికి వరం ఎట్లా ఇచ్చారు అంటే, నువ్వు వెళ్ళి పట్టుకుంటే, ఎవరిని పట్టుకుంటే వాళ్ళే భర్త, నీకు అలాంటి వరం ఇచ్చాను, నువ్వు పట్టుకున్నది వాళ్ళకి తెలియదు అని చెప్తాడు. అదే అందుకే వార్ధక్యం వచ్చేది ఎవరికి తెలియదు, గమనించరు, ఒప్పుకోరు అన్న మాటకి చెప్తున్నారు. ఆ విధంగా వార్ధక్యం వచ్చి మరి అనారోగ్యము, మనస్తాపము, బాధలు, రోగాలు అన్నీ వచ్చి చివరికి అశాంతితో మరి తర్వాత మృత్యువు వచ్చేస్తుంది. ఆ మృత్యువు వాడిని మింగేస్తుంది, శరీరం అగ్నికి ఆహుతి అయిపోతుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రియవ్రతుని చరిత్ర చెప్పారు. ఆ ప్రియవ్రతుణ్ణి సృష్టి చేయమంటే ఆయన సన్యాసం తీసుకుంటానంటే, కాదు, నిన్ను సృష్టించింది దేనికి? ధర్మం అనేది మారుతూ ఉంటుంది, సత్యం అనేది ఎప్పుడూ మారదు. ఆ సత్యం అనేదాన్ని, ధర్మం అనేదాన్ని పట్టుకుని, అంటే సత్యం అనే మారేటువంటి ధర్మాన్ని పట్టుకుని మారని సత్యంలోకి వెళ్ళిపోవాలి. దాని ద్వారా అలాగే సంసారాన్ని పట్టుకుని దాని ద్వారా మోక్షాన్ని పొందాలి, భగవంతుని చేరాలి అని ఇక్కడ చక్కని ఉపదేశం చేశారు. నువ్వు అలా చెయ్యకపోతే తర్వాత ప్రజలందరూ అలా చేస్తారు, సృష్టి ఆగిపోతుంది కదా. ఇప్పుడు అక్కడ ప్రజలు ఉండరు, సృష్టి ఉండదు, ఏమీ ఉండదు. అదే పెళ్ళి చేసుకోవటమే తప్పు అనేటువంటి భావంతో ఉండిపోతారు గనక నువ్వు వివాహం చేసుకో, సృష్టిని స్వీకరించు, గృహస్థాశ్రమాన్ని స్వీకరించమంటే అప్పుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, రాజ్యాన్ని స్వీకరించి, సంతానాన్ని కని
మరి చక్కగా ఆ ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటాడు కదా. ఇప్పుడు బ్రహ్మగారు అవి చెప్పిన దానికి సంసారము ద్వారా ఆయన జ్ఞానము, పూర్తి జ్ఞానము కలిగిన ఆయన కనుక ఆ మారేటువంటి ధర్మమైన సంసారం స్వీకరించి మారని సత్యమైన పరమాత్మను పొందాడు. మరి ధర్మం అంటే ఏమిటి అంటే పెద్దలు చెప్పిన మాట విన్నవాళ్ళు అన్ని విధాలుగా బాగుపడతారు అని చెప్పారు. దీన్ని బట్టి ఆయన భార్య ఎవరంటే విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ శ్రీ మహావిష్ణువే. ఆమె పేరు బైర్హిష్మతి అన్నారు. 10 మంది కుమారుల్ని కానీ ఒక్క కుమార్తెను ఊర్జస్వతి అనే కుమార్తెను కానీ మళ్ళా ఆ ఊర్జస్వతి అనే కుమార్తెను శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. వాళ్ళిద్దరికీ దేవయాని అనబడే కుమార్తె జన్మించిందనమాట. ఈరోజు భాగవతంలో చక్కని మరి జ్ఞానముతో కూడుకున్నటువంటి అసలు లోపల మనకు ఉన్నటువంటి సత్యాన్ని ఈ ఉపాఖ్యానం ద్వారా మనకు చక్కగా అందించారు. ఆ సత్యాన్ని పట్టుకుంటే అసత్యం అన్నటువంటి అన్నీ కూడా వాటి మీద మోహం తగ్గి రాగద్వేషాలు తగ్గి ఆ సత్యమైన దాని మీద మనసును పెట్టుకుని చరించిన వాడు భగవంతుని చేరతాడు అని చక్కగా చెప్పారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.